దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి గత వారం 24 వరకు మనం చదివాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 18, 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు, వీటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఈరోజు గత వారం మనం ధ్యానించిన అంశాన్ని కొనసాగింపుగా మరికొన్ని సంగతులు ఆలోచించేద్దాం. మనం నేర్చుకున్న అంశం ఏంటంటే క్రైస్తవ జీవన విధానంలోని మాధుర్యం. మొదటి భాగం నేర్చుకున్నాం. ఎంతమందికి అర్థమైంది అది? క్రైస్తవ జీవన విధానంలోని మాధుర్యం ఎంతమంది అర్థం చేసుకోగలిగారు? ఏమర్థమైందమ్మా? ఎవరైనా చెప్తారా? ఒక్క ముక్కలో చెప్పాలి. గత వారం మీరు గంట మెసేజ్ విన్నారు, గంట వర్తమానం విన్నారు. ఆ వర్తమానంలో మీరు ఏమి నేర్చుకున్నారు? ఆ అంశం యొక్క మూలం ఏంటి? దాంట్లో ఆ అంశం యొక్క సారాంశం ఏంటి? ఎవరైనా చెప్తారా? గుర్తుందా అసలు ఇంతకని? ఏంటది? అదే ఆలోచన విధానం అంటే అంటే మనం క్రైస్తవ జీవన విధానం అనేది చాలా మాధుర్యంతో కూడుకున్నది. ఆ జీవితాన్ని జీవించే మనం ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆ జీవితంలో ఉన్న ఆ మాధుర్యాన్ని ఇతరులకు కూడా చూపించాలి. ఆ తీయదనాన్ని వారు కూడా అనుభవించేటట్టుగా ఈ లోకంలో మన జీవితం ఉండాలి అనేది మొదటి భాగంగా నేర్చుకున్నాం. మొదటి భాగంలో ఒక విషయం ఏంటంటే ఆ క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాధుర్యం ఇతరులకు తెలియాలంటే ఆ జీవన విధానంలో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయని చూసాం. లోకానికి, క్రైస్తవేతరుడికి, క్రైస్తవుడికి, దేవుని నమ్ముకున్న వాడికి, దేవుని నమ్మనుడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని చూసాం. ఆ వ్యత్యాసంలో మొదటిది ఏంటంటే క్రైస్తవుడు ఆలోచించే విధానంలో వ్యత్యాసంగా ఉంటాడు, భిన్నంగా ఉంటాడు. లోకం ఆలోచించేటట్టు క్రైస్తవుడు ఆలోచించడు. లోకం వారికి వచ్చిన కష్టాన్ని బట్టో లేకపోతే వారికి ఉన్నటువంటి కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందించవచ్చు అని అనుకుంటాడు. కానీ క్రైస్తవుడు అలా అనుకోడు. లేమిలో ఉన్న కాడ తనకి కలిగి ఉన్నది అది జీవనానికి మూలం అని లోకం ఏదైతే అనుకుంటుందో అవి లేకపోయినా కూడా ఆనందాన్ని అనుభవించగలడు అనేది గత వారం చూసాం. అంటే ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందం కాదు, కంటికి కనబడకపోయినా అది దేవుడిచ్చేవి ఆనందిస్తాయి అనే కోణంలో క్రైస్తవులు లోకంలో బ్రతుకుతారు. లేని దాన్ని బట్టి ఏం చేస్తాం? మామూలుగా సాధారణంగా దుఃఖపడుతుంటాం. కానీ క్రైస్తవుడు లేకపోయినా కూడా ఆనందిస్తున్నాడు. ఆదివారం ఆరాధించడానికి ఎందుకు కూడొస్తున్నారు? మిగతా కూడికలు కూడా ఎందుకు హాజరవుతున్నారు? పెద్ద పెద్ద సభలకు ఎందుకు వస్తున్నారు? ఎంత దూరమైన స్వార్థలని ఎందుకు ప్రకటిస్తున్నారు? వాళ్ళకి కోట్ల ఆస్తి కలిసి వచ్చిందనో లేకపోతే ఏదో దేవుని నమ్ముకున్న తర్వాత అది వచ్చింది ఇది వచ్చిందని కాదు. అసలు క్రైస్తవ్యం పుచ్చుకున్న తర్వాత, క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చేవి ఈ లోకంలో ఏది మనకి ఇవ్వలేదు. ఈ లోకమంతా మనం అమ్మేసి వచ్చిన డబ్బుతో కొంటే వచ్చేవి అవి కావు. అలాంటివి దేవుడు మనకి ఇస్తున్నాడు. మన ఆలోచన ఏంటంటే వాటిని బట్టి ఆలోచించి ఆనందించగలుగుతున్నాం. అది గత వారంలో మనం నేర్చుకున్నటువంటి విషయం. అంటే క్రైస్తవులు ఆలోచిస్తున్న విధానాలు ఎలా ఉంటారు? భిన్నంగా ఉంటారు. క్రైస్తవ జీవితం అంటేనే వ్యత్యాసాల జీవితం. అందరిలో కలిసిపోయే జీవితం కాదు, అందరికీ జై కొట్టే జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఏంటంటే ఖచ్చితంగా ఏం కనపడుతుంది? వ్యత్యాసం కనపడుతుంది. డిఫరెంట్గా ఉంటాడు, భిన్నంగా ఉంటాడు. వాళ్ళు ఉన్నట్టుగా క్రైస్తవుడు, దేవుని నమ్మిన ప్రజ ఉండరు అనేది మనం ఆలోచన చేస్తాం. వ్యత్యాసాల జీవితంలో మొదటి పాయింట్ ఏంటి? క్రైస్తవులు వారు ఆలోచన విధానంలో భిన్నంగా ఉంటారు. మరొక విషయం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మొదటి భాగం చదువుతున్నాను చూడండి. వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై, అంటున్నాడు. 17వ వచనంలో అన్నాడు కదా, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకొనవలదని. అంటే ఒక డిఫరెంట్, ఒక వేరియేషన్ చూపిస్తున్నాడు.
క్రైస్తవుడికి, క్రైస్తవేతరుడికి, దేవుని నమ్మని ప్రజకి, దేవుని నమ్మని ప్రజలకి ఒక వ్యత్యాసం చూపిస్తున్నాడు ఆయన. మీరిక మీదట ఒకప్పుడు చేసి ఉండొచ్చు, అలాగా లోకంతో కలిసి మీరు ఆ పనులు చేసి ఉండొచ్చు, కానీ మీరు మారిపోయారు, మీరు భిన్నంగా ఉండాలి అని మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన మనస్సు గలవారై. ఎవరు? వారు. మీరు ఇంతకుముందు బ్రతికారు చూశారు మీతో కలిసి. వారు ఇక మీద మీరు అలా ఉండకూడదు అంటున్నాడంటే, క్రైస్తవుల నుంచి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, క్రైస్తవులు అర్థం చేసుకునే విధానంలో భిన్నంగా ఉంటారంట. అర్థం చేసుకునే విధానంలో భిన్నంగా ఉంటారు. మన మొదటి విషయం ఏంటి? ఆలోచన విధానంలో భిన్నంగా ఉంటారు. ఇప్పుడు అర్థం చేసుకునే విధానంలో భిన్నంగా ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు? అంధకార సంబంధమైన మనస్సు కలవారై. అంధకార సంబంధమైన మనస్సు గలవారై. లోకం ఆలోచించే విధానం తప్పు కాబట్టి ఆ ఆలోచన నుండి వచ్చిన గ్రహింపు కూడా ఏమవుతుంది? తప్పే అవుతుంది కదా. లోకం ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉందనుకోండి, తప్పు అనుకోండి, వాళ్ళు చేసే ఆలోచన నుండి వచ్చే ఏదైనా ఏమవుతుంది? తప్పే అవుతుంది. అందుకే పౌలు గారు ఏమన్నాడు? మొదటిది ఆలోచన భిన్నంగా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంధకార సంబంధమైన మనస్సు గలవారే అన్నాడు. ఆలోచన నుండి వచ్చినటువంటి గ్రహింపు కూడా ఏమైపోతుంది? చీకటైపోయి తప్పు చేస్తున్న పరిస్థితి వస్తుంది. అందుగురించే వాళ్ళు లోకం అర్థం చేసుకోవడం విషయంలో పొరబడుతున్నారు, కానీ దేవుని పిల్లలు అర్థం చేసుకునే విషయంలో చాలా డిఫరెంట్గా ఉన్నారు, భిన్నంగా ఉన్నారు. అర్థం చేసుకోవటం అంటే గ్రహించటం, లేకపోతే ఎరిగి ఉండటం. అర్థం చేసుకోవటం అంటే గ్రహించటం, ఎరిగి ఉండటం. అర్థమవుతుందా అని అడుగుతుంటాను మిమ్మల్ని. ఎప్పుడైనా వాకింగ్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుందా అంటే, నేను మాట్లాడుతున్న మాట మీకు అర్థమవుతుందని కాదు, నేను మాట్లాడుతున్నది మీరు గ్రహిస్తున్నారా అని, నేను మాట్లాడింది మీరు ఎరుగుతున్నారా అని. అంధకార సంబంధమైనటువంటి మనసు లోకస్తులు పట్టుకుంటే, దేవుని నమ్మినటువంటి ప్రజలు ఆ మనసు ఎలా మారుతుంది? అర్థం చేసుకోగలుగుతారు. మార్పు చెందని వ్యక్తి, మార్పు చెందనుడు ఉంటాడు చూసారా? దేవుడు అంటే ఏంటి తెలియని వ్యక్తి దేవుని వాక్యం జీవితం యొక్క మార్గాన్ని ఎలా నిర్దేశిస్తుందో వాళ్ళు గ్రహించలేరు. ఇప్పుడు ఒక వాక్యం మనం మాట్లాడుతున్నామండి, ఆ వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం వింటున్నటువంటి వ్యక్తి మారని వాడు అది ఏం బోధిస్తుంది అర్థం చేసుకోలేడు. వాక్యం ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నామంటే దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే ఉన్నామని చెప్తున్నాడు పౌలు గారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? మారిన వ్యక్తులు. అసలు ఇది ఏం మాట్లాడుతుందో వారు అర్థం చేసుకోలేడు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు? అర్థం చేసుకుంటాడు. క్రైస్తవుడు అర్థం చేసుకునే విషయంలో భిన్నంగా ఉన్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఏం చేయాలి? అర్థం ఉదాహరణకి ఎక్కడి దాకా ఎందుకు, ఒక కష్టం వచ్చిందండి మీకు, అసలు ఎవడు తీర్చలేని ఒక కష్టం వచ్చి మీద పడింది. మీద పడినప్పుడు బైబిల్ అంటుంది, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతకానివాడివి అని అంది. ఇది లోకస్తుడికి చెప్పామనుకోండి, దేవుని వాక్యమే కదా అది, నేను చెప్పిన మాట. శ్రమ దినమున కృంగిని ఎడల నువ్వేమవుతావు? చేతకాని దానివి, చేతకాని వాడివి అవుతావని బైబిల్ చెప్పింది. ఇదే వచ్చి నువ్వు అక్కడికి చూపించి వాళ్ళకి చెప్పామనుకోండి, ఏమంటారు చెప్పాలి? నువ్వు చేతకానుడు అంటాడు. ఎవరిని? చెప్పినోడిని. ఇదేంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఇది దేవుడి వాక్యమేనా ఇది? శ్రమ వచ్చినప్పుడు ఆడకపోతే గొంతులేస్తారా అంటాడు. దేవుడు ఎందుకలా మాట్లాడాడు? దేవుడు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు వచ్చినాన్ని. కానీ మారిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? పాపపు అంధకారం నుండి బయటపడి దేవుని యొక్క వాక్య వెలుగులో అతని జీవనాన్ని సాగిస్తాడు. కాబట్టి అతను అంటాడు, అదే సమస్య అతనికి వస్తే ఏమంటాడు తెలుసా? నా సమస్య ఎంత గొప్పదో, నా సమస్య ఎంత గొప్పదో దేవుడికి చెప్పను నేను. మరి ఏం చేస్తావు? నా సమస్యకి చెప్తాను దేవుడు ఎంత గొప్పవాడో. ఎందుకంటే సమస్య పారిపోద్ది. ఎందుకంటే శ్రమదేనాన్ని నువ్వు కృంగిపోతే నువ్వు చేతకానివాడు అన్నాడు నా దేవుడు. ఆ మాట నేను అర్థం చేసుకున్నాను, క్రైస్తవుడిగా నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? సంతోషంగా బ్రతుకుతాడు. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని మాటలని. ఎందుకు అలా మాట్లాడాడో మనకు అర్థం అవట్లా, అలా ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావట్లా. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్రైస్తవులైన మనం ఏం చేస్తున్నాం? ఆ మాటకు తగ్గట్టుగానే మనం ఉన్నామా? అర్థం చేసుకునే విషయంలో మీరు భిన్నంగా ఉన్నారని పౌలు గారు మాట్లాడుతున్న మాట
మనకు అప్లై అవుతుందా అని అడుగుతున్నా. అది మనం అన్వయించుకోవచ్చా అంటే అన్వయించుకోవచ్చు. అన్వయించుకుని ఆల్రెడీ బ్రతుకున్నాం కదా, ఏళ్ళ తరబడి సంఘంలో కొనసాగుతున్నాం, క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామని చెబుతున్నాం, నిజ దేవుని తెలుసుకున్నామని చెబుతున్నాం. మరి అలా ఉందా మన జీవితం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం వాక్య వెలుగులో బ్రతుకుతున్నప్పుడు వాక్యాన్ని నమ్మకుండా ఆ సత్య వెలుగులో బ్రతుకుతుండు కూడా ఏదో చీకట్లో బ్రతుకుతున్నట్టు అంధకార సంబంధమైనటువంటి మనసు గలవారై జీవిస్తున్నటువంటి మనుషుల వలె మనం దేవుని మాటలు అర్థం చేసుకోకుండా బ్రతికితే అది మీరు మాధుర్యాన్ని అనుభవిస్తున్నట్టు కాదు. అసలు ఆ మాధుర్యం మీరు అనుభవిస్తున్నారనుకోండి, ఆ రుచి ఎవరికి తెలియాలి? మారనుడికి తెలియాలంట. భిన్నంగా ఉండాలంట. వాళ్ళకి మాకు ఇది డిఫరెంట్ అన్నట్టుగా ఉండాలంట. ఏంటి వీళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇలా అర్థం చేసుకునే విధానం ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా మనం జీవించాలంట. అది క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాధుర్యం. క్రైస్తవ జీవితమే వ్యత్యాసాల జీవితం. ఆ వ్యత్యాసం ఏంటంటే లోకం ఒక రకంగా అర్థం చేసుకుంటుంటే క్రైస్తవుడైన వాడు దాన్ని మరొక రకంగా అర్థం చేసుకుంటున్నాడు. అర్థం చేసుకుంటున్నామా మనం? చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట నేను ప్రసంగం చేసేటప్పుడు మరలా మీ నుంచి ఫీడ్బ్యాక్ కోరుకుంటాను, అడుగుతాను. ఇంటికి కిందకి వెళ్ళిన తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ముగ్గురికి 3 పాయింట్లు ఇస్తాను. పాస్టమ్మ గారికి పిల్లలిద్దరికి 6 పాయింట్లు చెప్పాను, 3 రోజులు ఇస్తాను. మళ్ళీ వాళ్ళకి ఆఫర్ పెడతాను, పలానాది పట్టుకొస్తాను, ఫ్రైడ్ రైస్ పట్టుకొస్తాను, అది పట్టుకొస్తాను, ఆఫర్ పెడతాను. పట్టుకొచ్చినా పట్టుకురాకపోయినా సాత్విని ముందు అడుగుతాను. అందరికంటే ముందు సాత్వి చెప్తుంది అనుకోండి, ఆ అమ్మాయి 2 పాయింట్లు చెప్తుంది. ఎందుకు అడుగుతాను తెలుసు? వాళ్ళు అనుకుంటారు మా డాడీ మమ్మల్ని పరీక్షించగా అడుగుతున్నాడు అనుకుంటారు. పరీక్షించడానికి నేను అడగట్లేదు. అసలు నేను చెప్పిన అంశం వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అన్నది తెలుసుకోవడానికి అడుగుతాను ఎక్కువ. నేను అడిగేది అందుకు. నేను ప్రశ్నించడం అంటే అవతల ఇతలు తప్పులు పట్టుకోవడానికి కాదు. అసలు నేను చెప్పిన మెసేజ్ ఇతనికి ఎలా అర్థమైంది అంటే ఒక్కరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, మరొక రకంగా అర్థం చేసుకుంటారు. లోకంలో దేవుని వాక్యం విన్నప్పుడు లోకస్తులు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, కానీ క్రైస్తవులు అందరూ ఒకేలాగా అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకోరు. క్రైస్తవుడైన వాడు ఇక్కడ 40 మంది ఉన్నారనుకోండి, 40 మంది ఒకే రకంగా ఆలోచిస్తారు, ఒకే రకంగా అర్థం చేసుకుంటారు. పాజిటివ్గా అర్థం చేసుకునే వ్యక్తిని ఏ విషయం చంపలేదంట. నెగిటివ్గా ఆలోచించి ఏ వ్యక్తినైనా సరే ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదంట. నెగిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? మంచి కూడా చెడుగానే కనపడుతుంది. ఒక ఫోటో ఇమేజ్ వేస్తుంటారు మన వాళ్ళు. సింహం దాని పిల్లని తలక వరకు తినేసింది, ఇక్కడ పీక దగ్గర నుంచి మిగతా బాడీని తినడానికి పట్టుకెళ్తున్నట్టుగా ఒక ఇమేజ్ కనబడుతుంది మనకి. ఇక్కడ మెడదాకా కనిపిస్తుంది, ఈ కింద కనబడుతుంది. అంటే ఇక్కడ ఏం తినేసినట్టు తల అంతా తినేసింది కొరుక్కుని, మిగతా తినడానికి ఎక్కడికి పట్టుకెళ్తుంది అన్నట్టుగా ఒక ఇమేజ్ కనబడుతుంది. అదే సైడ్, అది నెగిటివ్ సైడ్. అది మరలా అదే ఇమేజ్ ఈ పక్క చూపిస్తే తన బిడ్డ నేను నడలేకపోతుందని ఒక చోట నుంచి మరొక చోటకి నోటితో కరిచి పెట్టినట్టుగా వెళ్తున్నటువంటి సింహం కనబడుతుంది. అదే ఏ సైడ్? అది పాజిటివ్ సైడ్. నువ్వు అర్థం చేసుకునే విషయం నీ మీద ఆధారపడి ఉంది. అలాగే నువ్వు ఆలోచిస్తున్నావేంటి, వారిలాగా నువ్వు అర్థం చేసుకున్నావేంటి మాట అని మనల్ని వాళ్ళు అనకూడదు. మనం చెప్పాలి. ఆ తీయదనాన్ని, ఆ మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించాలి. కానీ క్రైస్తవులైనటువంటి మనం ఆ జీవితాన్ని జీవించలేకపోతున్నాము అని పరిశుద్ధాత్ముడు మనతో తెలియజేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి మీరు ఎలా ఉండాలి? అర్థం చేసుకునే విధానంలో భిన్నంగా ఉండాలి. పాజిటివ్గానే అర్థం చేసుకోవాలండి. అంటే మనం చెడుగా ఆలోచించుకుంటే బోల్డ్ అనండి, ఎవడు అడగకుండా వచ్చేస్తాయి. క్లాసులు కూడా చెప్పక్కర్లేదు, వాటికి ట్రైనింగ్లకు కూడా వెళ్ళక్కర్లేదు. దేనికి? నెగిటివ్గా ఆలోచించి ఏ విషయమైనా పెట్టచ్చా? ఏ మందైనా బాగు చేస్తుంది వాళ్ళని. ఆ నెగిటివ్ మైండ్ ఏమవుతుందో తెలుసా? అదే మనకి పెద్ద విషం. మనల్ని మనం కృషించిపోవడానికి అది ఒక కారణం అవుతుంది. ఇలా కళ్ళతో చూస్తామండి, నెగిటివ్గా ఆలోచిస్తాం. ఇలా ఒక రకంగా నవ్వాడు, మన ముగ్గురు ఉన్నాం, అక్కడ ఒక వ్యక్తి మనం చూసి నవ్వుతున్నాడు. వాళ్ళ ముగ్గురులో ఒకడు అనుకున్నాడు నా వస్త్రాలు బాగోలేదని వాళ్ళు నవ్వుతున్నాడు రాడు అనుకున్నాడు. మిగతా ఇద్దరు అనుకున్నారు మనకు తెలిసినాడు కదా నవ్వుతున్నాడు, కనిపించాడు కదా, తెలిసిన వాళ్ళు కదా అని నవ్వుతున్నాడు అని ఇద్దరు అనుకున్నారు. వీళ్ళిద్దరు ఎవరు చెడిపోతాడు గమని? వీళ్ళ ముగ్గురులో ఎవరు చెడిపోతాడు? అలా ఆలోచించకూడదండి. ఏమైపోతుంది మనకి? వాడు అనేసుకున్నాడు, మేన
అయిపోతామా, అరిగిపోతామా, తరిగిపోతామా, పరలోకం అడ్డుపడిపోద్దా? ఇదంతా వ్యవహారం. నవ్వుకొని ఉండ పో అని ఉండే అనకెందుకే. నేను అదే చెప్తాను ఎవరికైనా సరే. అదే ఇదివరకే మీకంట పిహెచ్డి చేసినోడిని నెగిటివ్గా ఆలోచించడంలో. ప్రతి దానికి ఏంటి అలా చూసేటంటే ఎటకారంగా అన్న టైపు వంకరే. ఆ వంకరని తీసేసి ఇక్కడ నిలబెట్టి మాట్లాడేస్తున్నాడు. కొంతమంది వంకర తీయాలని. అర్థమైందా? ఎలా ఉండాలి క్రైస్తవుడిగా? నువ్వు అర్థం చేసుకునే విధానంలో భిన్నంగా ఉండాలి. లోకం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఎలా అర్థం చేసుకున్నామా, అటు చూడే ఎలా మాట్లాడతాడు చూడాడు వచ్చాకే అంటే అర్థం ఏంటి? వాడు అలా అర్థం చేసుకుంటాడు. వీళ్ళు అనుకున్నట్టాడు అనుకోడు. లోకంలో క్రైస్తవ్యం అలాగే ఉండాలంట. వాళ్ళు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదంట. ఎందుకంటే మనం ఆలోచించే విధానం తప్పు కాబట్టి. ఆలోచించే విధానం తప్పు అయినప్పుడు అర్థం చేసుకోవడం కూడా ఏమైపోద్ది? తప్పు అయిపోద్ది. ఆలోచించే విధానం తప్పు అయితే అర్థం చేసుకోవడం కూడా తప్పు అయిపోద్ది. అందు గురించి వారు అంధకార సంబంధమైనటువంటి మనసు గలవారై అన్నాడు. వాళ్ళ మనసు ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. చీకట్లో కూర్చుని చీకట్లో చూస్తున్నాడు అనుకోండి, ఆయన కనపడుతుందా? కనపడదు. అటు ఎక్కడ మారిపోయింది? మన అర్థం చేసుకునే విధానంలో ఇక్కడే మారిపోయింది. అందుకే పెద్దలు పెట్టినట్టున్నారు, పచ్చకాంబరుడికి లోకమంతా పచ్చగా కనపడుతుందని. కనుక క్రైస్తవులైన మనం చాలా డిఫరెంట్గా ఉండాలి అర్థం చేసుకునే విషయంలో. తర్వాత 4వ అధ్యాయము 18వ వచనం చదువుతాం మళ్ళీ. వారైతే అంధకార సంబంధమైన మనసు కలవారే తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము వలన, అజ్ఞానము చేత, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అంటే తమ హృదయ కాఠిన్యం వలన, అది ఆలోచిద్దాం. దానికంటే ముందు ఒక మాట ఉంది, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అని పాయింట్అవుట్ చేస్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే, దేవునితో సహవాసంలో క్రైస్తవులు భిన్నంగా ఉంటారంట. దేవుని ఎరగని వాడికి దేవుని ఎరిగిన వాడికి డిఫరెంట్ ఇదంట. అంటే దేవుని ఎరగని వాడంటే ఆయన్ని రుచి చూడని వాడు, నమ్మాడు, దేవుని నమ్మాడు, కానీ ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని వాడి సహవాసానికి, ఆయన పూర్తిగా అర్థం చేసుకున్న వాడి యొక్క సహవాసానికి, ఆయనతో ఉన్న అనుబంధం, ఆ బంధం ఎలా ఉంటుందని అంటే క్రైస్తవుడిది భిన్నంగా ఉంటుందంట. ఎలాగో చూద్దాం ఒకసారి. ఏమన్నాడు అక్కడ? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవుని నుండి వాళ్ళు వేరైపోతున్నారంట. మార్పు చెందని వ్యక్తి దేవుని ఉనికిని అంగీకరిస్తాడు, మార్పు చెందడండి. కానీ చర్చికి రాడు, ఎక్కడ గుళ్ళకి వెళ్ళడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటాడు? దేవుడు ఉన్నాడు అన్నట్టుగానే మాట్లాడతాడు. కష్టం వచ్చినప్పుడు ఏమంటాడు? దేవుడు ఉనికిని అంగీకరించకుండా ఉన్నారా? అంగీకరిస్తారు. ఆఖరికి డాక్టర్లు కూడా వాళ్ళ ప్రార్థనలకు రాకపోయినా ఏమంటారు? దేవుడిని అనుకోండి, పని ముందుకు వెళ్తుంది అన్నట్టు మాట్లాడతారు. ఎంత మూర్ఖుడైనా సరే, ప్రార్థనలకు రాని మూర్ఖుడైనా సరే, తాగుబోతాడైనా సరే, తిరిగిపోతాడైనా సరే, లోకానికి చాలా బాధ కలిగించేవాడైనా సరే, ప్రతి ఒక్కడు కూడా దేవుని ఉనికిని అంగీకరించే వాళ్ళు ఉన్నారు. ఎవరు హేతువాదులు తప్ప కనవాళ్ళందరూ దేవుని ఉనికిని అంగీకరించే వాళ్ళే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సమస్యలు ఎదురైనప్పుడు వాడు అంటాడు దేవునికి ప్రార్థన చేయాలంటాడు, దేవుని అడగండి అన్నట్టుగానే మాట్లాడతాడు. కానీ దేవునితో సహవాసం కలిగి ఉండడు. డాక్టర్ గారు ఉన్నాడండి, మా ప్రయత్నం మేము చేస్తాము, తర్వాత అంతా భారం ఎవరిది? దేవునిది. దేవుని అడగండి అంటాడు. ఆయన అడుగుతాడా? ఆయన అడగడు, ఆయన ఆడుకోడు. చాలామంది దేవుని చిత్తం అంటారు, దేవుని చిత్తానికి లోబడతారా? లోబడరు. అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? దేవుని వలన కలుగు జీవుల నుండి వేరుపరచబడిన వారై. అంటే సమస్యలు ఎదురైనప్పుడు దేవునికి ప్రార్థన చేయాలని బాగానే చెప్తాడు, కానీ సమయం వచ్చినప్పుడు ఏమవుతాడు? దేవునితో సహవాసం కలిగి ఉండడు, దేవునికి దూరం అయిపోతాడు. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఎలా మిగిలిపోతాడో తెలుసా? ఒంటరిగా మిగిలిపోతాడు. ఎవరి సహవాసాన్ని కోల్పోయాడు? ఏంటి దేవుని సహవాసం నుంచి దూరం చేసింది అతన్ని? సమస్య. ఒక సమస్య వచ్చేటప్పటికి దేవుని మీద ఆనుకోవాల్సిన వాడు, నేను దేవునితో సహవాసం చేస్తానని చెప్పిన వాడు
ఎవరితో కాంటాక్ట్లో ఉండాలి? అంటే డాక్టర్ ఎవరికి అవసరం? కానీ చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసు? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తారు. రోగి ఎక్కడికి రావాలి? హాస్పిటల్కి రావాలి. సమస్య ఉన్నప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే సమస్యలన్నిటికీ మెడిసిన్ దేవుడే. ప్రతి సమస్యకి పరిష్కారం దేవుడు చూపిస్తాడు. ఆ పరిష్కారం ఇచ్చే దేవుని దగ్గరికి మానేస్తాం. ఇప్పుడు దేవుని నమ్మాలి, దేవుని ఉడుకుని. ఇప్పుడు ఆయనతో సహవాసంలో మన పరిస్థితి ఎలా ఉంది? కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఊళ్ళంతా తిరుగుతున్నాడు. కానీ క్రైస్తవుడు దానికి భిన్నంగా ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు ఎవరి మీద అనుకుంటాడు? దేవుని మీద అనుకుంటాడు. అంటే దేవునితో బాండింగ్ బాగుంటుంది ఆ వ్యక్తిది. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికో ఓ పర్వతం ఎక్కి ఆ మూలని శుభ్రంగా నీట్గా తయారు చేసుకుని అక్కడ తపస్సు చేయడు. ఒంటరిగా మిగిలిపోయేది ఏదైనా ఏమవుతుంది? ఒక మొక్క వేసారండి, ఒక విత్తనం వేసారండి, అది ఒంటరిగానే మిగిలిపోయింది. దానికి నీళ్ళు లేవు, ఎరువు లేదు. ఏమవుతుంది? ఆ విత్తనం ఉత్పత్తి అవ్వదు, అది మళ్ళీ ఫలితం ఉండదు. నీవుగా దేవుడికి దూరమై ఒంటరిగా ఉన్నావు అనుకో, నువ్వు కూడా ఏమైపోతావు? నిష్ప్రయోజనమైనటువంటి భక్తులుగా మారిపోతారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? దేవుని వాళ్ళని కలిగి జీవుల నుండి వేరైపోకూడదు. కష్టం వచ్చినప్పుడు దేవుని నమ్మినవాడు, మార్పు పొందినవాడు, దేవుని కుటుంబంలో జన్మించిన ఒక బిడ్డగా దేవుణ్ణి ఏమంటాడు తెలుసా? తండ్రి అని పిలుస్తూ నేను నీ కుమారుణ్ణి అన్నట్టుగా తన సహవాసాన్ని కొనసాగిస్తాడు. కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. ఒకసారి యోహాను సువార్త 15:4 చూడండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎవరితో ఉండాలి కాంటాక్ట్లో? కానీ మనం ఏం చేస్తాం? ఆటగానే దూరం అయిపోతాం. వేరుపరచబడిన వారై దేవునితో సహవాస విషయంలో లోకం ఏం చేస్తుందో తెలుసా? కష్టం వచ్చినప్పుడు దూరంగా పారిపోతారు. కానీ దేవుని నమ్మిన ప్రజ దేవుని కుటుంబంలో సభ్యుడిని, నా తండ్రి ఉన్నాడు అన్నట్టుగా ఎక్కడికి వస్తాడు? ఆయనతో సహవాసంలో కొనసాగుతాడు. అదే క్రీస్తు ప్రభు మాట్లాడుతుంది. నాకు వేరుగా ఉండి తీగలు ఏమవ్వో? ఫలించు. తీగ ఆయనకి వేరు అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? తీగ ఇలా రౌండ్గా చుట్టుకుపోద్ది. ఇలా రౌండ్గా చుట్టుకుపోయి కింద పడిపోద్ది. మనం కూడా అంతే. మనంగా ఒంటరిగా మిగిలిపోయామనుకోండి, నాకు అందరూ దూరంగా ఉండండి, ఈ సమస్యల నుంచి నాకు మనశ్శాంతి కావాలి, నాకు దూరం అయిపోండి, ఎవ్వరు నా దగ్గరికి రావద్దు అని చెప్పి ఒంటరిగా మిగిలిపోయేవాడు ఆ ఒంటరిగానే పోతాడు. ఎవరు అవసరం లేకపోయినా ఎవరు అవసరం కావాలి? దేవుని అవసరం కావాలి. ఇందాక స్టేటస్లో పెట్టాను చూడండి, ఒక పాపని హస్తలో కూర్చుని ఆ పాప అంటుంది, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను నా దేవుని సహవాసాన్ని నేను వదిలి వెళ్ళనంటుంది. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారి. ఆయనకి తెలియకుండా ఏమైనా జరిగిద్దా? నీకు వచ్చిన సమస్య ఆయనకి తెలియకుండా వచ్చిందా? సడన్గా ఎవడో కల్పించేస్తే వచ్చిందా? పోనీ ఎవడో కల్పించేసాడు, ఆయనకి తెలియదా? ఆయన హస్తంలో కూర్చున్న వాడిని ఎవడైనా కదపగలడా? ఎవడ వల్ల అవుతుందా? నాకు కనుగుడ్డిని ముట్టిన వాడు తెంచుతానని ఆయన అంటున్నాడు. నా పిల్లల జోలికి వస్తే నన్ను ఇలా గిల్లినట్టు రక్కినట్టు నేను అనుకోను, కంటి మీద ఇలా ఏళ్ళు తగిలిచ్చినట్టు అనిపిస్తుంది నాకు అన్నాడు. అదే ఆయన మన తండ్రి అంత గొప్పవాడు అనలేదా? జకర్యా గ్రంథం 2:8 అనుకుంటా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవాడని ఎంచి మీ జోలికి వస్తే నా కనుగుడ్డిని ముట్టుకున్నట్టే అంటున్నాడు. అంటే అలాంటి గొప్ప తండ్రిని మనం కలుగుండి ఆయనతోటి ఏమైపోతున్నాం? దేవుని నుండి కలిగి జీవం నుండి వేరుపరచబడిన వారై దూరంగా వెళ్ళిపోతున్నాం ఆయనకి. కానీ సమస్యలో కూడా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాడు అని అంటే లోకం ఏంటి, దీనికి మందు ఏంటి, నీ దగ్గర ఉన్న ఆ టెక్నిక్ ఏంటి అని అడగాలంటే మనల్ని వచ్చి, ఎవరు దీనికి కారకులు అని అంటే సృష్టికర్త అయిన నా తండ్రి అని చెప్పాలంట. అదే పౌలు గారు అదే అంటున్నాడు. మారని వ్యక్తి ఏం చేస్తాడు? దేవునికి దూరం అయిపోతాడు. కానీ మారిన వ్యక్తి జాగ్రత్తగా వెలుగులో నడుస్తూ దేవునితో ఉన్నటువంటి తన సహవాసాన్ని కుంటు పడకుండా చూసుకుంటాడంట. దేవునితో సహవాసం ఎంతమంది దూరం అయిపోయారండి? కుంటుపడిపోలేదా సహవాసం?
ఎప్పుడు వస్తారు? ప్రార్థనలకు ఎప్పుడు వస్తారు? ఓ అన్నీ మూటలో పడిపోతూ ఉంటే, అబ్బా నిన్ను ఆరాధిస్తాను ప్రభా, నీ కళ్ళు ఇలా మూసేసుకుని 2 చేతులు పైకెత్తేసి, ఇంక అసలు ఎలా అంటే ఎవడన్నా సినిమా తీసే డైరెక్టర్ ఎవడన్నా కనపడితే ఇవన్నీ అర్జెంటుగా పెట్టుకోవాలి మన మూవీలు అనుకుంటాడు. ఇంత ప్రాక్టికల్గా యాక్టింగ్ ఉంటుందా అన్నట్టుగా అంత ఓవర్ చేస్తాం. ఎప్పుడు అదా దేవుడిని మన నుంచి కోరుకునేది, నువ్వు డిఫరెంట్గా ఉండాలి. అదే మూమెంట్ ఎప్పుడు చూపించాలి? ఏంటి అంత కష్టంలో కూడా ఎంత మూమెంటా, ఇది జీవితం అంటే అన్నట్టుగా ఉండాలంట. అలాంటి భిన్నమైన జీవితాన్ని క్రైస్తవుడు కలిగి ఉంటాడంట. నిజ క్రైస్తవుడు కలిగి ఉంటాడంట. క్రైస్తవులు అందరూ కాదు, నిజ క్రైస్తవులు మాత్రమే. సమస్య వచ్చినప్పుడు బెదిరిపోడు, తండ్రిని ఆనుకుంటాడు. తండ్రితో సహవాసం విషయంలో ఏదైనా చిన్న కష్టం వస్తే ఆయన్ని వదిలేసి దూరంగా పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. వదిలి పారిపోతుంటారు. ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు, మరలా తిరిగి సొంత గూటికి అని ఒక కార్యక్రమం ఒకటి పెట్టారు మతోన్మాదులు. అక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు ఎవరు? ఆడి క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఏంటి? ఆ తమ్ముడు నేను వాకింగ్కి వెళ్తుంటే తమ్ముడు అంటున్నాడు, అనయ్య క్రైస్తవులు అందరూ కూడా మోసగాళ్ళు అయిపోయారనియా, మన క్రైస్తవులు కూడా తాగేస్తున్నారని అన్నాడు. నేను అన్నాను, క్రైస్తవులు ఎందుకు తాగుతారు? ఆడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఎందుకు తాగుతాడా? తాగడు అంటే తాగుతున్నాడు అంటే క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు అందరూ తాగుతున్నారంటే వేటి? తాగాడా? క్రైస్తవుడు కాదు. తిరిగాడా? ఆడు క్రైస్తవుడు కాదు. అందరు క్రైస్తవులు అయిపోతారండి? మార్తామని ఎట్టుకుంటే క్రైస్తవురాలు అయిపోద్దా? లాజరాన్ని ఎట్టేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? ఆఖరికి ఆ క్రైస్తవానికి మూలమైనటువంటి మన శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభు పేరు ఎట్టుకుని యేసు అని ఎట్టేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? అవుడు. క్రీస్తు ప్రభు కష్టం వచ్చినప్పుడు ఆఖరి శిలువ మీద ప్రాణం పోతున్నా కూడా ఆయన ఏమన్నాడు? పైకి చూసి ప్రార్థన చేశాడు. అంటే తండ్రితో ఆ బాండింగ్ వదలలేదు ఆయన. ఇంత కష్టం వస్తుంది నన్ను వదిలేసావు అని కింద గురికేసి వెళ్ళిపోలేదు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము సహవాసం గురించి మాట్లాడుతూ యోహాను గారు ఏమన్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి చూడండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అంతగా తమ్ముడితో నేను అన్నాను, చీకట్లో నడిచేవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడని. వెలుగులో నడిచేవాడు ఏమవుతాడు? క్రైస్తవుడు అవుతాడు. అదే చెప్తున్నాడు. ఆయనతో కూడా సహవాసం మాకు ఉందని చెప్పి చీకట్లో బ్రతికితే వాడు అబద్ధం ఆడుతున్నాడు, సత్యం వాడి జీవితంలో జరగట్లేదు. కిందకి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అన్యోన్య సహవాసం, అన్యోన్యత ఎవరితోటి? దేవునితో అన్యోన్యత, అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి అంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు పాపం చేస్తాడండి ఎవరైనా? మరి ఇప్పుడు అప్పుడు కడుగుని అంటున్నాడు ఏంటి? మనకు తెలియకుండా కొన్ని కాదు చాలా మనకు తెలియకుండా చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా క్రీస్తు రక్తం శుద్ధీకరిస్తుందంట. అప్పుడు ఆయనతో సహవాసం బాగుంటుందంట మంది. నువ్వు చీకట్లో బ్రతికిన పాపాలని క్షమించండి, క్షమించడు. అలా నువ్వు చేస్తూ ఉండు, నేను నీకు క్షమిస్తాను. ఇది ఒక ప్రాసెస్ అని ఆయన ఏం చెప్పలేదు మనకి. నువ్వు యథార్థంగా నీతిగా ఆయన సహవాసంలో ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీకు తెలియకుండా ఏదైనా ఒక పాపం నీకు అంటుకుంటే అప్పుడు క్రీస్తు రక్తం నిన్ను శుద్ధీకరిస్తుందంట. పనిగట్టుకుని పాపలు బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. పనిగట్టుకుని పాపలు బ్రతికేవాడికి యేసుక్రీస్తు వారి రక్తం అప్లై అవుతుంది అనుకుంటే పొరపాటు. ఎవరితో సహవాసం చేయాలి అంటే దేవునితో సహవాసం విషయంలో క్రైస్తవులు ఎలా ఉంటారు? భిన్నంగా ఉంటారు. వాళ్ళు ఆ వాకి వెలుగులో నడుస్తూ దేవునితో ఆ అన్యోన్యతని కొనసాగించుకుంటారు. అది కుంటు పడకుండా చూస్తారంట. కుంటు పడకుండా
మనకు మంచి స్నేహితుడు ఉన్నాడండి, మనం ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నాము, అందులో ఒకరికి చెడు అలవాటు అయిపోయింది అనుకోండి, యువతల వ్యక్తి ఏం చేస్తాడు? ఆ సహవాసం కుట్టుపడిపోద్ది. ఏంటి ఎక్కువగా ఫోన్ చేయట్లేదంటే, ఎక్కువ మెసేజ్ పెడతలేదంటే అర్థం ఏంటి? మనం బాండింగ్ బాగోవాలి, అక్కడ తేడా వచ్చిందనుకోండి కట్ అయిపోతుంది. అలాగే దేవునితో సహవాసం కూడా అంతే. ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే తత్వం కలిగి ఉండాలి, ఆయన వెలుగులోనే మనం నడాలి, అప్పుడు ఆయనతో బాండింగ్ బాగుంటుంది. క్రైస్తవుడు అలా ఉంటాడంట, దేవుని నమ్మనుడు అలా ఉండలేడంట. ఆ డిఫరెంట్, ఆ వ్యత్యాసం మనం ఈ లోకంలో చూపించాలంట. అప్పుడు ఆ మాధుర్యాన్ని వాళ్ళు చూసి దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 మళ్ళీ చూడండి. వారైతే అంధకారమైన మనసు కలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై. దీనికి ముందు దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై, ఇది ఇప్పుడు నేర్చుకున్నాం కదా, దేవునితో సహవాసంలో కట్ అయిపోతారని. దానికి ముందేంటి? తమలోనున్న అజ్ఞానము చేత, తమలోనున్న అజ్ఞానము చేత. క్రైస్తవులు వారి జ్ఞానంలో భిన్నంగా ఉంటారంట. ఏమన్నాడండి? తమలోనున్న అజ్ఞానం చేత. ఈ అజ్ఞానం దేవునికి దూరం చేస్తుందని పాయింట్ రేజ్ చేస్తున్నాడు ఆయన. అజ్ఞానం అంటే లోకం ఎలా నిండిపోయి ఉన్నారు? దేవుని నమ్మని ప్రజలు అజ్ఞానంతో నిండిపోయి ఉన్నారు. జ్ఞానం విషయమై క్రైస్తవులు చాలా భిన్నంగా ఉన్నారని చెప్తున్నాడు ఆయన. తమలోనున్న అజ్ఞానం చేత అనే పాయింట్ మాట్లాడుతున్నాడు. మారిన వ్యక్తికి దేవుని గురించి తెలుసా? తెలీదు. పూర్తిగా అవగాహన ఉంది ఆయన మీద. దేవుడు ఉన్నాడని ఆయన ఉనికిని అంగీకరిస్తున్నాడు, కానీ ఆయన గుణం తెలీదు. ఉన్నాడని తెలుసు, ఉనికి తెలుసు, కానీ నా గుణాలు తెలియదు, నా లక్షణాలు తెలియదు. అలాగే పౌలు గారు అదే అంటున్నాడు, జ్ఞాన విషయంలో డిఫరెంట్గా ఉంటారు. ఆ జ్ఞానం ఎలాంటిదంటే, మారని వ్యక్తి దేవుని గురించి తెలియదు, ఆయన ఎవరో తెలుసుకోవాలన్న జ్ఞానం కూడా వాడికి ఉండదు, దేవుని గురించి తెలుసుకోవాలన్న జ్ఞానం వాడికి ఉండదు. లోకం ఎలా నిండిపోయింది? అజ్ఞానంతో నిండిపోయింది అంటున్నాడు. వారైతే అంధకార సంబంధమైన మనసు కలవారే తమలోనున్న అజ్ఞానం చేత. లోకం ఎలా నిండిపోయింది? అజ్ఞానంతో నిండిపోయింది. దేవుడిని ఎరగనటువంటి ప్రజల్ని పోల్చాలని అంటే, దేవుడు తెలుసు, ఆయన ఉనికి తెలుసుండి కూడా ఆయన గురించి పూర్తి జ్ఞానం కోసం పాకులాడని వ్యక్తులు ఉంటారు చూసారా, పట్టి పట్టినట్టుగా బతుకుతారు చూసారా, వాళ్ళతో పోల్చడానికి పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని నమ్మామని చెప్పి ఉన్నారు చూసారా, ఆ ఇజ్రాయేల్ ప్రజలకు దగ్గరగా ఉంటారు వీళ్ళు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 1:3 ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డే తెలుసుకొనును. ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డే తెలుసుకొనును. ఇశ్రాయేలునికి ఏమి లేదు? తెలివి లేదు, నా జనులు యోచింపరు. క్రీస్తుని ఎరగని వారు పాత నిబంధనలో యెషయా చెప్పినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను పోలు ఉన్నారని చెప్పడానికి ఇదే కారణం. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఎరుగుదురా? ఎరుగుదురు, కానీ ఆయన గురించి తెలుసుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి రాల. క్రైస్తవునికి దేవుని గురించిన జ్ఞానం ఉందా? ఉందా? మనకు తెలిసే దేవుడి గురించి? నాకు దేవుడి గురించి తెలుసు అన్న వాళ్ళు చేస్తండి. ముందు ఒక పాయింట్ అడుగుతాను, నేను దేవుడిని నమ్మాను అన్న వాళ్ళు చేస్తండి. నేను దేవుడిని ఎరుగుతున్నాను, ఓకే, చేతులు దింపేసేయండి. నేను దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్నాను అన్న వాళ్ళు చేస్తండి. మరి దేవుని ఎరిగిన వాళ్ళకి దేవుని గురించి జ్ఞానం తెలీదా? ఇప్పుడు ఆయన గురించి జ్ఞానం ఉంటేనే ఆయన ఎరిగినట్టు. అంటే అనిల్ గారు తెలుసా అండి అంటే, తెలుసు నాకు అంటే. అంటే మొహంతో చూసేసి అనిల్ గారు అంటే తెలిసిపోద్దా? అనిల్ గారు తెలుసా అంటే ఏంటి అర్థం? అది అందరూ చూస్తారండి. అది బయటోడు కూడా ఆయన వడ్రంగి పని చేస్తారు, కార్పెంటర్ అని తెలుసు, అందరికీ తెలుసు. అది కాదు, ఆయన గురించి బాగా ఎవరికి తెలుసు అంటే రాహేల్ గారికి తెలుసు. అర్థమైందా? ఎందుకని? ఆయనతో సహవాసంలో దగ్గర బంధం కాబట్టి, భార్యాభర్తల బంధం కాబట్టి. ఇప్పుడు దేవుడు అందరికీ తెలుసు, చేయత్తమంటే అసలు మొత్తం గుత్తూడు పైకి వెళ్ళిపోద్ది అన్నట్టుగా ఎత్తారు. మళ్ళీ ఒక మాట అడిగాను, దేవుని గురించి తెలుసు అంటున్నారు, మరి దేవుని గురించిన జ్ఞానం అంటే, దేవుని గురించి తెలుసుకోవటం అంటే ఏంటి? ఆయన గుణలక్షణాలు మాకు తెలుసు అన్నవాడు అనమాట. వాళ్ళు అజ్ఞానంతో ఉండిపోయారు.
క్రైస్తవుడు భిన్నంగా ఉన్నాడు, ఆయన విషయమే జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట, దేవుడి గురించి నాకు జ్ఞానం తెలుసు అని చేస్తారు సాలిం గారు. దేవుని గురించి మీకు ఏం తెలుసు ఒక మాట చెప్పండి. సర్వశక్తిమంతుడు. అయితే సర్వశక్తిమంతుడైనా ఒక గుణం ఉందండి ఆయనకి. ఏంటి దానివల్ల ఏంటి మీకు ఏం తెలిసింది? సర్వశక్తిమంతుడు అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా సర్వశక్తిమంతుడు నాకు ఉన్నాడు, ఆయన గుణం మీకు తెలుసు కాబట్టి ఆయన మీద అనుకుంటే దానికి సొల్యూషన్ దొరికిద్ది అనేది మీ ఓకే. ఇంకెవరికైనా తెలుసా ఆయన గురించి? ఆయనకు వచ్చిన జ్ఞానం. మరి భయంకరుడు అని తెలిసి కూడా మనం చేయకుండా పనులు ఎందుకు చేస్తున్నాం? అంతేనా? ఆయనకు వచ్చి జ్ఞానం అంటే ఏంటి? ఎంత ఒబీడియన్స్గా బతుకుతా ఆయన గురించి తెలిస్తే. ఆయన గుణం ఏంటి? మాట తప్పనివాడు. ఇచ్చి ఎన్నిసార్లు తప్పిపోతున్నాం మనం? అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఆయన మాట తప్పనివాడు అని మాట్లాడుతున్నామండి. మాట తప్పని వాళ్ళమైతే, మాట తప్పనివాడు మన దేవుడైతే మనం ఏం చేస్తాం? మాట తప్పని వారికి లోకంలో బ్రతుకుతాం. అది దేవుని గురించి తెలుసుకోవటం అంటే, దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండటం అంటే. వాళ్ళకి లేదు అది. ఆయన భయంకరుడు తెలుసు. భయంకరుడు అంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని తెలిసిన తర్వాత కూడా మనం పాపం చేస్తున్నాం అనుకోండి, అసలు నువ్వు ఎవరిని అపహాస్యం ఆడుతున్నట్టు? ఆయన భయంకరుడని తెలుసు, ఆయన చేతిలో పెడితే మొత్తం బూడిచ్చేస్తాడని తెలుసు, అయినా కూడా ఆయన ఎక్కెత్తినట్టు ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు వచ్చిన జ్ఞానం ఏంటి? మనకు తెలిసిన జ్ఞానం. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైతే మరి ఆయనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? అంతేనా? అదే చెప్తున్నాడు పౌలు గారు. లోకానికి జ్ఞానం లేదు, క్రైస్తవుడు జ్ఞానం విషయమై భిన్నంగా ఉన్నాడు. క్రైస్తవుడు జ్ఞానమేంటి తెలుసా? దేవుడు గొప్పవాడు అని అండో క్రైస్తవుడు. దేవుడు గొప్పవాడు అనేది కాసేపు పక్కన పెడతాడు. దేవుడు మాట తప్పనివాడు, నేను మాట తప్పకూడదు. దేవుడు పరిశుద్ధుడు, నేను అపవిత్రం అవ్వకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగల సమర్థుడు. దేవుడు భయంకరుడు, తేడా పాడొస్తే నేనైనా సరే ఆయనకి లెక్క ఉండదు, తీసి అవతల పెడతాడు. ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నవాడిని జ్ఞానం కలిగి ఉన్నవాడు అంటున్నారు. అలాంటి భిన్నమైనటువంటి జ్ఞానంతో ఒక నలుగురు కూర్చుని ఒక చోట మందు తాగుతామని అనుకున్నారండి. అందులో ఒకటి దేవుడు నమ్మున్నాడు ఉన్నాడు. వాడు ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు ఎవరు? సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు. ఈ రెండు గుణాలు ఆయనే కదా. సర్వవ్యాప్తి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలవాడు. అంతేనా? ఇప్పుడు వీడు ఏం చేస్తాడు మరి? మానేయాలి కదా. ఏంటి ఇంత భయం? ఎవరు లేరు కదా, ఎంత భయపడిపోతున్నామేంటి అని అలా అంటున్నారు అనుకోండి. ఎవరు లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆ జ్ఞానం నాకు ఉంది బాబా, నీకు నమస్కారం నాయన. ఎక్కడ చేద్దాం మరి? ఆయన లేని చోటుకి వెళ్ళి చేద్దామంటే ఆయన లేని చోటేది? పాట పాడతాడు క్రైస్తవుడు, నీవు లేని చోటేది యేసయ్యా అంటాడు. చేసి పనులన్నీ ఆయన ఉన్న చోట చేస్తారు. ఆయన ఉన్న చోట చేస్తాము, ఆయన లేని చోటు ఏది లేదంటాం. దేవుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు, ఆయన గుణం అది. నీ ప్రార్థన ఆయన వింటాడని ఆ జ్ఞానం నీకుంది. మరి నువ్వు పాపం చేస్తున్నప్పుడు చూస్తాడన్న జ్ఞానం ఎందుకు లేదు? అంటే నీ ప్రార్థన వినేయటానికి ఆయన ఉన్నాడు, నీ పాపం చూడటానికి ఆయన లేడనమాట. ఇదేం జ్ఞానం? అదే అంటున్నాడు పౌలు గారు. మీరు మీ జ్ఞానం లోకానికి డిఫరెంట్గా ఉంటుంది. వాడు అనుకుంటున్నాడు పెద్ద జ్ఞానవంతుని అనుకుంటున్నాడు లోకస్తుడు, కానీ వాడు అజ్ఞానంలో ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు అని విజ్ఞత వాడికి లేదు. కానీ క్రైస్తులైన మనం దైవ జ్ఞానం కలిగి ఉన్నాం. డిఫరెంట్ వాళ్ళ జ్ఞానానికి మన జ్ఞానం. కనుక ఎక్కడున్నా కూడా మనం ఎలా బ్రతుకుతాం? దేవునికి భయపడి బ్రతుకుతాం. దేవునికి వచ్చిన జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. దేవునికి వచ్చిన జ్ఞానం లోకానికి లేదు, అజ్ఞానంతో ఉన్నారు. క్రైస్తవుడికి ఏముంది? జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ జ్ఞానం ఉన్నవాడు అతని జీవన విధానం ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఈ విషయంలో డిఫరెంట్గా ఉన్నారా? దేవునికి వచ్చిన జ్ఞానము క్రైస్తవుడు కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. ఇందులో వ్యత్యాసం అంట. ఈ వ్యత్యాసం మనం చూపిస్తున్నామా అంటున్నా. సమస్త ప్రవర్తన యందు
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని పాత నిబంధన మాట్లాడింది ధర్మశాస్త్రంలో. కానీ కొత్త నిబంధన అలా చెప్పలా, అలా కోరుకోట్ల దేవుడు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు కోరుకోట్ల. ఏం కోరుకుంటున్నాడు మరి? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండడి అని రాయబడి ఉన్నది కనుక పూర్వము చదువుతాడు. అది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 వచ్చింది చూడండి. నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాశాడా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన అంటే కొన్ని కొన్నిట్లో పరిశుద్ధంగా కొన్ని కొన్నిట్లో ఉండరా? ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాడండి రోజును. ఇద్దరు బాగా డీల్. ఒకసారి ఇతని ఇంటికి వస్తాడు, ఒకసారి ఇతను అతని ఇంటికి వెళ్తాడు. ఇలాగా అక్కడ ఏదో ఒక స్నేహితుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్తే ఆ టేబుల్ మీద గోల్డ్ ఉంగరం ఉంది. చాలా అప్పుల్లో ఉన్నాడు. ఎవరో ఈ స్నేహితుడు చాలా అప్పుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఆ ఉంగరం జస్ట్ ఎవరు చూస్తున్నారు అనుకుని టక్కుమని తీసుకుని జేబులో పెట్టుకుంటే బాకీలు తీరిపోతాయి. అతను ఆ కోణంలో ఆలోచించకుండా తప్పిది, ఎదుటివాడి సొమ్ము నేను ఆశించకూడదు అని ఉంగరం పక్కన పెట్టేశాడు. కానీ ఆ స్నేహితుడి భార్యతో కాంటాక్ట్లో ఉన్నాడు, వేరొక కాంటాక్ట్లో ఉన్నాడు. అది తప్పు కదా మరి? బంగారం దొంగతనం చేయటమే తప్ప? అర్థమైందా నేను చెప్పింది? సమస్త ప్రవర్తన అంటే ఇది ఎంత కరెక్ట్గా ఉన్నావో తప్పు. అలాగే అన్యాయంగా ఎవరి డబ్బు నేను తీసుకొని అంటున్నాడు. వీడు ఎవరి డబ్బు నేను తీసుకొని అంటున్నాడు. దేహమని దేవాలయాన్ని మందుతో నింపేస్తున్నాడు. అంటే అక్కడ కరెక్ట్గా ఉన్నాడు, ఎవరి మోసం చేయకూడదు ఎవరి డబ్బు అంటున్నాడు. అక్కడ కరెక్ట్గానే ఉన్నాడు. ఎక్కడ మళ్ళీ చెడిపోయాడు? అంటే కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కొన్ని విషయాల్లో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి. అంటే అతని జీవన విధానం మీద ప్రభావం చూపిస్తుందంట ఆ జ్ఞానం. దైవజ్ఞానం కలిగిన వాడు ఎలా బ్రతుకుతాడు? దేవుని మీద భయంతో బ్రతుకుతాడు. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే క్రైస్తవులు సున్నితమైన విషయాలు భిన్నంగా ఉంటారు. ఎప్పటివరకు మనం ఏ విషయాలు చూసాం? ఆలోచించే విధానంలో, 2 అర్థం చేసుకునే విధానంలో, 3 దేవునితో సహవాసం విషయంలో, 4 జ్ఞాన విషయంలో. ఇవి అంటే సున్నితమైన విషయాలు. ఇవన్నిటి విషయంలో మీరు ఎలా ఉంటారు? భిన్నంగా ఉంటారని చెప్పుకొచ్చారు కదా. ఏంటి అంత జ్ఞానం కలిగి ఉండాలా? ఏంటి ఇంత పర్ఫెక్ట్గా ఉండాలా? ఏంటి అర్థం చేసుకోవడంలో కూడా కరెక్ట్గా ఉండాలా? ఆలోచించే విధానంలో కూడా కరెక్ట్గా ఉండాలా? ఏంటి ఆ మాత్రం దానికే అని లోకం అంటుంది కదా. ఎందుకంటుందో చెప్పనా? వాళ్ళు కొద్ది మొరటోళ్ళు. కానీ చిన్న విషయాల్లో కూడా మేము పట్టించుకుంటాం. అంటే క్రైస్తవుడు సున్నితమైన విషయాల్లో కూడా భిన్నంగా ఉంటాడని అర్థమవుతుంది. చిన్న విషయంలో కూడా భిన్నంగా ఉంటాడు. చిన్న విషయం కూడా పట్టించుకుంటాడు క్రైస్తవుడు. కానీ వాళ్ళు ఏ విషయాన్ని పట్టించుకుంటారు? పెద్ద విషయమే పట్టించుకుంటారు. పెద్ద దాన్నే హైలైట్ చేసుకుంటారు. దాని విషయాలకు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు. కానీ క్రైస్తవుడు చిన్న సెన్సిటివ్ విషయాలు కూడా పట్టించుకుంటాడు. ఎందుకంటే మారని వ్యక్తి కఠిన హృదయం కలిగి ఉంటాడు. కానీ మారిన వ్యక్తి గుచ్చబడిన హృదయం కలిగి ఉంటాడు. ఒకసారి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు పెంతెకొస్తు రోజున అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు చూద్దాం ఒకసారి. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, ఏంటి? హృదయంలో నొచ్చుకొని, కింద పుట్టినట్లు ఏమిచ్చాడు? పొడవబడి.
వారు ఈ మాట విని ఏ మాట విని దేవుని వాక్యం విని ఏమయ్యారు వాళ్ళు? నొచ్చుకున్నారు. అంటే నొచ్చుకున్నారంటే మూల భాషలో గుచ్చబడి. మీకు ఏమర్థమవుతుంది అంటే అంత సెన్సిటివా అక్కడికి వచ్చిన వాళ్ళు? అంత సున్నితమైన వాళ్ళ? చాలామంది వచ్చారు అక్కడికి, కానీ 3,000 మందికి ఏమైంది? హృదయంలో గుచ్చుకుందంట. అంటే గుచ్చుకుంటామంటే ఇది కొద్దిగా సున్నితంగా ఉందన్నమాట. ఆ ప్లేసు సున్నితంగా ఉందక్క. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు ఎప్పుడు రోగాల గురించి మాట్లాడినప్పుడు అనుకుంటా, తిమోతి గారిని కొరింథీకి పంపించినప్పుడు తిమోతి విషయమే కొరింథీ నుంచి కొద్దిగా కొన్ని దాన్ని ఏమంటారు సూచనతో కూడుకున్న మాటలు చెప్పాడు. తిమోతి గారి విషయంలో మీరు ఎలా ఉండండి, ఆయన సెన్సిటివ్ పర్సన్ అని చెప్పారు. తిమోతి గారు బాగా సెన్సిటివ్ మైండ్ అంట అయింది. అంటే ప్రతి చిన్న విషయానికి నొచ్చుకునే గుణం ఉందంట ఆయనకి. అందుకే మొదటి పత్రిక రాస్తూ పౌలు గారు ఆయనకి కుమారుడికి మనం పిరికితనం కలిగిన ఆత్మని మనం పొందుకోలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు అన్నాడు. అంటే ఆయన బాగా సెన్సిటివ్ పర్సన్. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా అలా అంటారు ఎలా అంటారు, దానికి ఆ మాత్రం దానికి నువ్వు పట్టించుకోకన్నట్టుగా తన కుమారుడికి ఆదరణ ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడినమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకేం చెప్తున్నాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి గురించి వాళ్ళకేం చెప్తున్నాడు? బాగా సున్నితమైన మనిషి, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, హట్ అవ్వకుండా చూడండి అని వాళ్ళకి చెప్తున్నాడు కదా. అంటే క్రైస్తవుడి దగ్గర ఏముంది? బాగా సెన్సిటివ్ మైండ్ అనమాట క్రైస్తవుడిది. అలా మారిపోవాలంట మనం. మొండి వైఖరి అయిపోకూడదంట మందే, కఠిన హృదయం అయిపోకూడదంట మందే. ప్రతి చిన్న విషయాన్ని మనం పట్టించుకునేలా ఉండాలంట. ఉదాహరణకి లోకస్తుడు కఠినమైన హృదయం కలిగి ఉంటాడు కదా, వాళ్ళ విషయమే వాళ్ళు బ్రతికేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? లోకంలో తమ స్వార్థంతో బ్రతుకుతున్నప్పుడు ఇది వాళ్ళ మీద ఎలా ప్రభావితం చేస్తుందో దాని విషయమే కొంచెం జాగ్రత్త కలిగి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనోజ్ తోటి చాలామంది టీచర్లు, తన టీచర్ కాబట్టి దేవుడిని అరగనటువంటి టీచర్లు కూడా మీకు తగులుతారు. అంటే నిజ దేవుడు తెలియని వాళ్ళు, ఉనికి తెలియని వాళ్ళు కాదు. వాళ్ళు మీతో స్నేహం చేసేటప్పుడు, మీతో సహవాసం చేసేటప్పుడు నలుగురు కూర్చుని మీరు భోజనం చేస్తారు. భోజనం చేసేటప్పుడు వాళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉంటుంది? కొద్దిగా అంటే నా వల్ల అవతలోడు బాధపడుతున్నాడా, నేను ఎదుటి వాళ్ళని నేను బాధ పెట్టను అన్నట్టుగా మాట్లాడతారు. మంచోళ్ళు ఉన్నారు, లేరా? మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుని నమ్మకపోయినా వాళ్ళ హృదయం కఠినంగా ఉన్నా కూడా దేవుడి విషయమే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు నేను ఇలా చేయటం వల్ల ఎంత బాధపడుతున్నారు అనే దాని మీద ఆలోచన పెట్టుకుని నా వల్ల ఎవడ బాధపడకూడదు అన్నట్టు వ్యవహరిస్తారు లోకస్తుడు. క్రైస్తవుడు నేను చేస్తున్నటువంటి ఈ పనిని బట్టి నా దేవుడు ఎంత బాధపడుతున్నాడు అన్నది చూస్తాడు. బయటోడు బాధపడుతున్నాడేమో నా ప్రవర్తన చూసి అన్నట్టుగా లోకస్తుడు బ్రతుకుతూ ఉంటే దేవుడిని ఎరిగిన ప్రజలు ఎలా బ్రతుకుతారో తెలుసా? నేను చేసి ఈ పని నా దేవుడిని ఎంత నొప్పించిందో అలా నొప్పించకూడదు అన్నట్టుగా చాలా సున్నితంగా బతుకుతాడంట. అది వ్యత్యాసం. అంటే మన ఇతరులు బాధపడతారేమో అన్నట్టుగా మనం బ్రతకూడదు. ఏమంటే ఇతరులు బాధపడి దేవుడు సంతోషంగా ఉంటే నీకు ఈ లోకంలో అంతగానే ఏమైనా కావాలా? ఏమంటే దేవుడిని దుఃఖపెట్టి ఈ లోకంలో నువ్వు ఎవరిని సంతోషంగా ఉంచితే నీకు లాభం ఏంటి? ఎవరిని బాధ పెట్టకూడదు? దేవుడు నేను చేసే పనిని బట్టి ఎక్కడైనా నొచ్చుకున్నాడా? దేవునికి ఎక్కడైనా నేను ఆయాసాన్ని కలిగించానా? పౌలు గారు చెప్పాడు చూడన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అదే అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అంటే మార్పు చెందిన వ్యక్తి తన నిర్ణయాల పట్ల దేవుని విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడు కూడా భయం కలిగి సున్నితంగా బతుకుతాడంట. కానీ చాలామంది ఎవరిని దుఃఖపెడుతున్నారు? దేవుని దుఃఖపెడుతున్నారు, దేవుని గాయం చేస్తున్నారు. ఎవరు సంతోషంగా ఉంటున్నారు? నీ వల్ల మనుషులు సంతోషంగా ఉంటున్నారు. నేనేమంటున్నానంటే మన బ్రతుకు వలన దేవుణ్ణి నొప్పించి లోకంలో ఉన్న వారిని ఎంతమందిని సంతోషపెడితే ఏంటి లాభం నీకు? లోకంలో ఎంత బాధపడ్డా కూడా ఎవరు బాధపడకూడదు? దేవుడు బాధపడకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎందుకని?
విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం. ఎవరైంది ముద్రింపబడి ఉన్నాం? పరిశుద్ధాత్మని యందు. అంటే ముద్రేసింది ఎవరు? సీలేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన దుఃఖపెట్టేవానికి ఏం చేస్తాడు? సీల్ కట్ చేస్తాడు. ఎప్పటి వరకు? మన విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి, ఆయన బాధ పెట్టకూడదు అన్నట్టుగా. అందుగురించి క్రైస్తవుడు మనం జీవించే జీవన విధానం విషయమై దేవుణ్ణి దుఃఖపెట్టకుండా, దేవునికి దుఃఖం కలగకుండా మనం జాగ్రత్త పడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత సున్నితమా? ఏడే ఏడే దీనికే, అందులో ఆల్కహాల్ లేదని ఉంది కదా కాయ మీద, దీనికే అస్సలు అస్సలు వద్దు. ఏడే ఆ మొక్కలు దూరిపోతాడా విగ్రహారాధన వచ్చి? ఆ మొక్క తింటేనే మాత్రం మొక్క తినలేవా? ఏడే విగ్రహాలు కనిపించి తినేసి మరి వాళ్ళు అంటారు, ఎందుకంటే మేము మిమ్మల్ని బాధ పెట్టకూడదని మేము తింటున్నాం అంటారు. మనం వాళ్ళు బాధపడుతున్నాడని కాదు, దేవుడు బాధపడుతున్నాడని చూడాలి. అర్థమైందా? ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటా. ఎందుకంటే దీనివల్ల నా తండ్రి నొచ్చుకుంటాడేమో, ఆయన నొచ్చుకుని నేను నిన్ను సంతోషపెడుతున్నకు అంత మంచిది కాదు అన్నట్టుగా బ్రతుకుతాడంట, సున్నితంగా బ్రతుకుతాడంట. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం అని అడిగితే మీరు చూసుకోండి, అది అర్థమైందా? మీరే చూసుకోండి ఎలా బ్రతుకుతున్నారు. రోజు ఎన్ని మార్లు దినమెల్లా ఎన్నిసార్లు దుఃఖపెడుతున్నాడు అన్నట్టుగా కొంతమంది బతుకుతుంటారు. మొరటోళ్ళు అయిపోయారు క్రైస్తవులు. బండబారిన హృదయాలు అయిపోయినాయి క్రైస్తవులు. ఎవరి కోసం? ఆడు బాధపడతాడండి, అందుకు వెళ్ళండి. ఎవరు బాధపడతాడు? ఆడు బాధపడతాడని వెళ్ళాడంట. మరి పైన ఆయన దుఃఖపడుతున్నాడు. అదే చెప్తున్నాడు, క్రైస్తవుడు ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో కూడా డిఫరెంట్గా ఉంటాడు, సున్నితంగా బ్రతుకుతాడు. ఎందుకంటే అతను బ్రతుకు ఆయనకి నొప్పించకుండా ఉండాలని ఇప్పుడు చూస్తుంటాడు. అంత సున్నితంగా ఉంటాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు. వాళ్ళ ఏమవుతుంది ఆ మాత్రం దానికి ఓ రోజు మానేస్తే కొంపలెట్టిపోతాయండి, పరలోకం పోద్దా? ఆదివారం అస్సలు నేను మాన్ను. 5వ అధ్యాయము 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకునుడి. ఎన్ని విషయాలు చూసామండి ఇప్పుడు వరకు మనం? 5. 6వది ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి? క్రైస్తవులు తండ్రిని ప్రతిబింబించే ప్రభావాత్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడంట. ఎవరిని చూపిస్తాడంట? ఆయన జీవితంలో తండ్రిని చూపిస్తాడంట. మనల్ని కన్న తండ్రిని మనం చూపించాలంట. ప్రియులైన దేవుని పిల్లలు ఎవరిని పోలి నడాలి? దేవుని పోలి నడాలి. ఇదివరకే చిన్నప్పుడు ఈ అనుభవం మీకు ఉంటుంది. మన చిన్నప్పుడు ఎవరో శ్యాము, సాయి ఆ వయసులో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎలా? అద్దం ఎదురుకుండా పెట్టుకుని ఇళ్ళలో తడుముకున్నారు ఎప్పుడైనా? అబద్ధం ఆడకుండా చెప్పండి, తడుముకున్నామా? అంటే ఏం కావాలి మనకి? కాదు, మా డాడీలాగా మీసం. ఏంటి డాడీకి ఉన్న మీసం ఎవరికి కావాలి? మా డాడీలాగా నేను మీసాలు వచ్చేస్తే బాగుంది, నేను పెద్దోడిని అయిపోతే బాగుంది, నేను అద్దం ముందు కూర్చుని. నిజం, ఇదే కోరిక. మా డాడీ బట్టలు నేనే వేసుకోవాలి, మా డాడీలాగా బండి తోలాలి, మా డాడీలాగా సైకిల్ దొక్కాలి. అందుగురించే తండ్రిని ఇమిటేట్ చేస్తూ చూపిస్తారు చూడండి కొంతమంది పిల్లలు. తమ్ముడు శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రేపు ఆదివారం అనగా నైట్ ప్రోగ్రాం పెడతాడంట. వాడు ఎంత ఉంటాడు? మన స్నేహాంత్ ఉంటాడు, ఆ వయసు ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే శనివారం ముందు రోజు ప్రోగ్రాం పెడతాడు. వాళ్ళ అక్కని అక్కడ కూర్చోబెడతాడంట. ఆ పక్కన పెద్ద పెద్ద బొమ్మలు 2 ఉన్నాయి. ఆ 2 బొమ్మల్ని ఆ పక్కన కూర్చోబెట్టి వీడు మైక్ కొట్టించుకుంటాడు. మైక్ కొట్టించుకుని ప్రియులారా అని మొదలెడతాడు. మొదలుపెట్టి పాట పాడుకున్న తర్వాత
మన మధ్యన స్టీఫెన్ పాల్ గారు వచ్చి వాక్యం అందిస్తారు అంటాడంట. అంటే ఇది ఎక్కడ చూస్తున్నాడు? వాళ్ళ నాన్నతో ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాడు కదా, సండే. అక్కడ ఇవన్నీ చూస్తున్నాడు, వాళ్ళ నాన్న వ్యవహారం అంతా చూస్తున్నాడు. కానీ అక్కడ వాక్యం చెప్పేది వాళ్ళ నాన్నే కాబట్టి వాళ్ళ నాన్న స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాడు? నాకు ఇస్తున్నాడు. రియల్గా జరుగుతుంది. ఆ వీడియో మీకు పెడతాను చూడండి మన గ్రూప్లో. ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు వచ్చి వాళ్ళ అమ్మ రోజు మురిసిపోతుంటుంది స్టేటస్లో పెట్టుకుని. ఎవరిని ఇమిటేట్ చేద్దామని చూస్తున్నాడు? వాళ్ళ డాడీని ఇమిటేట్ చేద్దామని చూస్తున్నాడు. చాలా సందర్భాల్లో మన తండ్రిని పోలి ఉండాలని ఎన్ని మార్లు మనం అనుకోలేదు, దుర్మార్గుడైన తండ్రి తప్ప. ఉన్నారు కదా కొంతమంది దుర్మార్గులైన తండ్రులు, ఇలాంటి వాడు కడుపుని ఎందుకు పుట్టానికి బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. మన పిల్లలు మనల్ని పోలి నడాలి అని అనుకుంటే మనం వాళ్ళ విషయమే జాగ్రత్తగా మంచిది. యేసుక్రీస్తు ఒకసారి అంటాడు ఏమని, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయే ఎరిగి ఉండగా. తప్పు కదా అది? మీరు చెడ్డోళ్ళు అయి ఉండి మీ పిల్లలకి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎలా జరిగిద్దండి అది? మీరు మంచోళ్ళు అయితేనే వాళ్ళు మంచోళ్ళు అవుతారు. మీరు చెడ్డవాళ్ళు అయి ఉండి మీ పిల్లలు మంచిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అంటాడు ఆయన. అది కరెక్ట్ కాదంటున్నాడు. మీరు మంచిగా ఉంటే మీ పిల్లలు మంచిగా ఉంటారు. మీరు పద్ధతిగా ఉన్నారనుకో మీ పిల్లలకు పద్ధతులు వస్తాయి. మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకుంటే మీ పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని లిమిటేట్ చేస్తారు. అలాగే ప్రియులైన దేవుని పిల్లలు క్రైస్తవులు ఎవరిని ఇమిటేట్ చేస్తారంట? ఎవరిని చూపిస్తారంట? పరలోకపు తండ్రిని ఈ భూమి చూపిస్తారంట. తండ్రిని ఈ లోకానికి చూపించే ప్రయత్నం చేస్తారంట నిజ క్రైస్తవుడు. నా తండ్రిలా బ్రతకాలని కోరుకుంటాడు. అందుకే 5:1 అన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? నా తండ్రిలాగా ఉండాలని కోరుకుంటాడు. మనకి మంచి పిల్లలు అనుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటారు? మా అమ్మలాగా ఉండాలి, మా నాన్నలాగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. అలాగే దేవుని భక్తులు కూడా ప్రియులైన దేవుని పిల్లలు ఉంటారు చూసారు, వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు? అంటే వ్యక్తిగత ప్రభావాత్మకమైనటువంటి జీవితాన్ని, తండ్రిని కనపరిచే జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలని కోరుకుంటాడు నమ్మకమైన క్రైస్తవుడు. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అంటే క్రైస్తవులైన వాళ్ళు ఎవరిని పోలి నడాలి? దేవుణ్ణి పోలి నడాలి. తండ్రిలా నడవాలి, తండ్రిలా మాట్లాడాలి, తండ్రిలా చెప్పాలి. ఈ లక్షణాలన్నీ పుణుకుపుచ్చుకుని ఒక బిడ్డ ఎలా వ్యవహరిస్తున్నాడో క్రైస్తవుడు కూడా అలాగే బ్రతుకుతాడంట ఈ భూమి మీద. తన తండ్రినే అడుగడుగులో మనం చూస్తామంట. వారి తండ్రినే అడుగడుగున చూపించాలంట. ప్రభావాత్మకమైనటువంటి జీవితం, ఆయనను ప్రతిబింబించే జీవితం. ఇలాంటి జీవితం కలిగి క్రైస్తవులు ఈ భూమి మీద బ్రతుకుతారంట. అది మాధుర్యం అంటే. ఆ పరలోక తండ్రిని పోలి ఉండేందుకు క్రైస్తవులు ఏం చేస్తారు? ప్రయత్నం చేయాలి. ఒకవేళ తండ్రిని చూపించేంత జీవితం మా దగ్గర లేదు అని అంటే ఆయన కింద చెప్పుకొచ్చాడు. ఆయనను చూపించే జీవితం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు చూడండి. వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఏం చేయాలో చెప్తున్నాడు. 3-5 వరకు ఏం చెప్పాడు? నైతికతకి సంబంధించిన విషయాలు చెప్పాడు చూడండి. నైతికతకి ఏంటి? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చిన మేము ఉచ్చరింపవలని కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. క్రైస్తవుడు తన పరలోకపు తండ్రిని పోలి ఉండేందుకు చేసే ప్రయత్నంలో ముందేం చేస్తాడో తెలుసా? తన నైతికతను కాపాడుకుంటాడు. తన నైతికతని 6 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 6 నుండి 14 వచనం వరకు స్నేహితులను ఎన్నుకునే విషయమే మాట్లాడతాడు చూడండి. స్నేహితుల్ని ఎన్నుకునే విషయం అంటే ఎవరిని ఎన్నుకుంటాడు? మంచి స్నేహితులను ఎన్నుకుంటాడు. 15 నుంచి 21 మీరు చూస్తే జీవితంలో ప్రాధాన్యతలు కనపడతాయి. 22 నుంచి 6-4 వరకు ఏం కనపడతాయి? కుటుంబ సంబంధాలు కనపడుతున్నాయా? భార్య, భర్త, పిల్లలు ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. అంటే తండ్రిని ప్రతిబింబించాలంటే ఎలా బ్రతుకుతాడు? ఆ ప్రయత్నంలో నైతికతను కాపాడుకుంటాడు, మంచి స్నేహితులు ఎన్నుకుంటాడు, జీవితంలో ప్రాధాన్యతలు గుర్తిస్తాడు, కుటుంబ సంబంధాలు చాలా చక్కగా కొనసాగించుకుంటాడు, అవి బెడిసి కొట్టకుండా కాపాడుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? పనిలో కూడా తన ప్రవర్తన చాలా హానెస్ట్ పర్సన్ ఎలా ఉంటాడో అలా చూపిస్తాడంట. 6 నుంచి 9 అంటే ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు
చేతి పనులు చేసుకునే వాళ్ళు చేతి పనులు చేసుకున్నప్పుడు ఆ పనుల్లో కూడా వాళ్ళ దగ్గర ఏం కనపడుతుంది? నిజాయితీ కనపడుతుంది. ఇలాంటి విషయాల్లో మార్పు లేదనుకోండి, మన మంటి ప్రభావాత్మకత ఏమవుతుంది? నాశనం అయిపోద్ది. ఈ మంటి శరీరంలో ఎవరిని ప్రతిబింబించాలి? తండ్రిని చూపించాలి. ఇవన్నీ చాలా జాగ్రత్త కనపరచాలి. తండ్రిని కనపరిచే క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? కొన్ని పనులు చేయకూడదు అనుకుంటాడు, కొన్ని రకాలుగా మాట్లాడకూడదు అనుకుంటాడు, కొన్ని పనులకు హాజరు కాకూడదని నిర్ణయించుకుంటాడు. ఇది తండ్రిని కనపరిచే క్రైస్తవుని యొక్క లక్షణాలు. ఎలా ఉండాలి క్రైస్తవుడు? వ్యక్తిగత ప్రభావం అనేది చాలా క్రైస్తవ జీవితంలో క్లిష్టమైన అంశం. సాధ్యమైనంత మంచి ప్రభావాన్ని లోకంలో మనం చూపించడానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు వారి నామాన్ని మనం కలిగి ఉన్నాం కదా. ఒక మాట చెప్పి నన్ను ముగించినామండి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ సైన్యం యుద్ధంలో పోతుంది. అలెగ్జాండర్ తెలియనోళ్ళు లేరు. అయితే ఈ సైన్యంలో ఇదే పేరు కలిగినటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి పేరు కలిగినటువంటి ఒక సైనికుడు సైన్యంలో ఉన్నాడు. కాకపోతే అతను సామాన్ల దగ్గర ఎత్తేస్తున్నాడు అన్ని. అంటే దొంగోడు. అదే పేరు కలిగినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. ఇది అలెగ్జాండర్ చూశాడంటే, ఈయనే చక్రవర్తి చూశాడంటే ఆ పేరు కలిగినోడి దొంగతనం చేయటం. ఆయన అన్నాడంటే ఒక మాట, ఇది అలెగ్జాండర్ గారి చరిత్రలో మనం చూస్తాం. ఆయన అన్నాడంటే ఒక మాట, నీ పేరైనా మార్చుకో లేదా దానికి ఘనత అయినా తీసుకురా అని కోరుకున్నాడంట. క్రైస్తవులైన వారు క్రీస్తు నామాన్ని కలిగి ఉన్నారు. ఆయనకి గౌరవాన్ని ఆయన తీసుకొద్దాం, లేదనుకుంటే మేము క్రైస్తవులు కాదని చెప్పుకుందాం. క్రైస్తవులు వారి జీవన విధానం ఇలా బ్రతికితే ఎలా కనపడుతుంది లోకానికి? మాధుర్యం. రొడ్డంటే పోయేవాడు ఆ కేక్ తింటే బాగున్నాను, ఈ స్వీట్ తింటే బాగున్నాను అని ఎలా నోరు లొట్టలేస్తారు చూసారా? అలా క్రైస్తవులను చూసి క్రైస్తవేతరులు లొట్టలు వేయాలంట, అలా బ్రతకాలనుకోవాలంట. క్రైస్తవేతరులు వారిలో ఉన్నటువంటి వెలితిని గుర్తించాలంట. మనల్ని చూసినప్పుడు మేము కూడా అలా బ్రతకాలని కోరుకోవాలంట. అలాంటి మాధుర్యాన్ని వారికి మనం అందించాలంట. అలాంటి తీపిని మనం వారికి అందించాలంట. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి జీవన విధానం ఈరోజు క్రైస్తవుడు చూపించి ఉండుంటే గాంధీ మహాత్ముడు ఆ మాట అని ఉండేవాడు కాదు. ఏమన్నాడు ఆయన? క్రీస్తులా ఎవరైనా ఒక్కరైనా బ్రతుకుంటే ఈ ప్రపంచమంతా క్రైస్తవంతో నిండిపోయేది అన్నాడంట ఆయన. క్రైస్తవుడు ఒక్కడు కూడా అలా బ్రతకట్లేదు కాబట్టి క్రైస్తవం కుంటుపడిపోయింది అన్నాడంట. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఒక్కరు కూడా క్రీస్తుని పోలి నడవట్లేదని. ఆయన కోణంలో అది కరెక్ట్ అనిపించవచ్చు, కానీ బైబిల్ కోణంలో అది తప్పు. ఆయన కోణంలో, మన కోణంలో ఆయన చెప్పింది కరెక్ట్. మన కోణంలో మనం క్రీస్తుని చూపించలేదు కాబట్టి మారలేదు అన్నది వాస్తవమే, కానీ ఆయన కోణంలో అది తప్పు. ఎందుకంటే విశ్వాసం యొక్క కర్త దాన్ని కొనసాగించబడని క్రీస్తు వైపు చూడమని వారిని కోరుతుంది బైబిల్. ఎళ్ళ కాదని ఆయన క్రీస్తుని చూడు, క్రీస్తు జీవితాన్ని చూడు, నీ జీవితాన్ని మార్చుకో అంటున్నాడు. గాంధీ గారు చూడాల్సింది మనల్ని కాదు, ఎవరిని? క్రీస్తుని చూడాలి. గాంధీ గారు చెప్పిన మాట మన విషయంలో 100% కరెక్ట్. ఎందుకంటే మనం అలా బ్రతకట్లేదు కాబట్టి. ఆలోచిస్తారా? ఆలోచించి వదిలేస్తారా? చింపేస్తారా? మొత్తం ఆలోచించేస్తారా? చించకండి, దగ్గర పెట్టుకుని హృదయంలో ఉంచుకోండి. ఆ మాటలు మరలా పరిశీలన చేయండి, యూట్యూబ్లో మళ్ళీ వినండి. మనం ఇలాంటి జీవితాన్ని బ్రతకాలి, బ్రతికి చూపించాలి. అంతే. మన తండ్రే కనపడాలి మన బ్రతుకుల్లో, క్రీస్తు ప్రభువే మన జీవితాలు కనపడాలి. అలా నడవటానికి, అలా బ్రతకటానికి దేవుడు తగిన ఏర్పాట్లు చేశాడు. గ్రంథం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, సంఘమనే కుటుంబం ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో రకంగా బతుకుతున్నాం మనం. కాబట్టి మనసుని పెట్టాలని కోరుకుంటూ అలా బ్రతకటానికి అలాంటి మాధుర్యాన్ని మీరు చూపించగలిగేటట్టుగా, మనం చూపించగలిగేటట్టుగా పరిశుద్ధాత్మడు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన.